నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ న్యూస్ ఎట్ 9 బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జేపీ నడ్డా అమిత్ షాతో ఢిల్లీలో ఈటల భేటీ, త్వరలో బీజేపీలో చేరిక. ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్, ఇటు ప్రభుత్వం అటు హైకోర్టు అనుమతి. కంట్లో చొక్కల మందుపై క్లారిటీ కోరిన హైకోర్టు, గురువారం నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం. వార్తల ప్రసారం రాజద్రోహం ఎలా అవుతుంది? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యలు. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్కు రఘురామ ఫిర్యాదు, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న హక్కుల కమిషన్. ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు, జూన్ 10 వరకు ఆంక్షలు అమలు. కేంద్రం వర్సెస్ మమతా ఎపిసోడ్లో కీలక పరిణామం, సీఎస్తో రాజీనామా చేయించి సలహాదారుగా నియమించిన దీదీ. వ్యాక్సిన్ విధానం, ధరల్లో తేడాలెందుకున్నాయి? కేంద్రానికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు. జీవితకాల గరిష్టానికి నిఫ్టీ, స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు. ప్రభుత్వానికి నచ్చని వార్తల్ని ప్రసారం చేస్తే ఏబిఎన్పై రాజద్రోహం కింద కేసు పెడతారా? ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 124A రాజకీయ కక్ష సాధింపుల కోసం దుర్వినియోగం చేయడమేమిటి? రాజద్రోహంపై విస్తృతంగా చర్చించాల్సిన సమయం వచ్చింది అంటూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో దురుద్దేశంతోనే తమను చేర్చారంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎంపీ రఘురామరాజుపై సెక్షన్ 124A కింద రాజద్రోహం, 153A కింద మత విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి కేసులను నమోదు చేసి ఎఫ్ఐఆర్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు మరో ఛానల్ పేరును చేర్చారు. ఏపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ప్రజా గొంతుకను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రభుత్వం తప్పుడు కేసు నమోదు చేసిందని ఏబిఎన్ విజ్ఞప్తి చేసింది. కరోనా కవరేజ్ కి అడ్డంకులు సృష్టించవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వాధికారులు ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదని ఏబిఎన్ తెలిపింది. సీఎస్, డీజీపీతో పాటు సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ తో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ, మరో ఛానల్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు రానున్న కేసుల జాబితాలో ఈ పిటిషన్లను చేర్చారు. వీటిపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతి కేసును రాజద్రోహం కింద నమోదు చేయడం ఏంటని ఏపీ ప్రభుత్వంపై జస్టిస్ చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామ కేసులో ఏబిఎన్ పై ఎటువంటి తీవ్రమైన చర్యలు చేపట్టరాదని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఏబిఎన్ పై రాజద్రోహం కేసు పెట్టడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రాజద్రోహం కేసు నమోదు చేసేంత తప్పు ఏబిఎన్ ఏం చేసిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఎంపీ రఘురామ వ్యాఖ్యలను ప్రసారం చేయడం రాజద్రోహం ఎలా అవుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఏ సందర్భంలో రాజద్రోహం కేసు పెట్టాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. సెక్షన్ 124A, 153 పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రతి చిన్న విషయానికి రాజద్రోహం కేసు పెడితే అసలు ఏ వార్తలు కూడా మీడియా ప్రసారం చేయలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గంగా నదిలో మృతదేహాన్ని పడేస్తున్న దృశ్యాన్ని ఓ టీవీ ఛానల్ చూపించిందన్న ధర్మాసనం మరి ఆ ఛానల్ పై దేశద్రోహం కేసు పెట్టలేదా అని ప్రశ్నించింది. ఎంపీ రఘురామతో కలిసి ఏబిఎన్ కుట్ర చేసినట్లు ఎఫ్ఐఆర్లో దర్యాప్తు సంస్థ ధృవీకరించలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. మీడియాను గుప్పిట్లో ఉంచుకునేందుకు, భయపెట్టేందుకు రాజద్రోహం కేసు నమోదు చేశారని అభిప్రాయపడింది. ప్రభుత్వంపై చేసే ప్రతి విమర్శ రాజద్రోహం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రతివాదులైన ఏపీ ప్రభుత్వానికి, సిబిసిఐడి, తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖకు, కేంద్ర సమాచార ప్రసార శాఖకు
సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 124A కింద నమోదు చేసే రాజద్రోహం కేసుపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం వచ్చిందని ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఏబిఎన్ తరపున సీనియర్ అడ్వకేట్స్ సిద్ధార్థ్ లోత్రా, గుంటూరు ప్రమోద్ వాదనలు వినిపించారు. మొత్తం మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేసిన కేసు ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ కేసులోనే అసలు రాజద్రోహం అంటే ఏమిటి అంటూ పూర్తి మార్గదర్శకాలతో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ కేసు ఇప్పుడు భారతదేశ దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానంలో జరుగుతున్న విచారణ ఓ మైలురాయిగా నిలిచిపోనుందని అంటున్నారు విశ్లేషకులు. అసలు రాజద్రోహం అంటే ఏమిటంటూ పూర్తి మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. దీంతో ఈ కేసు ఇప్పుడు భారతదేశం దృష్టిని ఆకర్షించింది. ఇకపై ఎవరు పడితే వారు ఏ కేసు పడితే ఆ కేసు పెట్టకుండా సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు. కానీ రాజద్రోహం పేరిట పాలకులు కేసుల కొరడా జులిపిస్తూనే ఉన్నారు. ప్రశ్నించిన వారిపైనే కాదు, ఆ ప్రశ్నలను వినిపించిన మీడియాపైన రాజద్రోహం కేసులు పెడుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామరాజుతో పాటు ఆయనతో చర్చలు నిర్వహించారంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు మరో న్యూస్ ఛానల్పై సిఐడి పోలీసులు సెక్షన్ 124A కింద కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో ఏపీలో రాజద్రోహం పేరుతో కేసులు పెట్టడం అధికమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఈ సెక్షన్ ను ప్రయోగిస్తున్నారు. జడ్జి రామకృష్ణను ఇదే సెక్షన్ కింద అరెస్ట్ చేశారు. అసలు సెక్షన్ 124A రాజద్రోహం అనేది బ్రిటిష్ కాలం నాటి చట్టం. 1860లో మెకాలే దీన్ని రూపొందించారు. 1898లో భారత్లో బ్రిటిష్ పాలకులు అమల్లోకి తీసుకొచ్చారు. తమకు వ్యతిరేకంగా పోరాడటాన్ని వారు రాజద్రోహంగా పరిగణించేవారు. భారతీయులను, స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి ఈ సెక్షన్ ను ఉపయోగించారు. రాజద్రోహం నేరం రుజువైతే జీవిత ఖైదు పడుతుంది. బ్రిటిష్ వాళ్లు చేసిన చట్టాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ మన దేశంలో అమలు చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులున్నాయని న్యాయస్థానానికి చూపించడానికి 124A ను ఉపయోగించుకుంటున్నారు. బ్రిటన్లో కూడా రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని భావిస్తున్నారు. మన దేశంలో 124A ను కొనసాగించాలా, రద్దు చేయాలా అన్న అంశం సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. నిజానికి గతంలో సెక్షన్ 124A కింద ఆషామాషీగా కేసులు పెట్టడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమను విమర్శించిన వారిని కొన్నాళ్లైనా జైల్లో పెట్టొచ్చు కదా అని ప్రభుత్వాలు ఈ సెక్షన్ ను అడ్వాంటేజీగా తీసుకుంటున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఈ సెక్షన్ ని ఓ అస్త్రంగా వినియోగించుకుంటోంది. ఏపీలో జూన్ 10వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించారు. సడలింపు వేళల్లో ఎలాంటి మార్పులు లేకుండా ఆంక్షలు అమలు చేయాలని సీఎం జగన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయించింది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ గ్రామాల్లో మరణాలు సంభవిస్తుండటంతో కర్ఫ్యూను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు కరోనా కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. పల్లెల్లో కేసులు ఎక్కువగా వస్తుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ పొడిగింపునకే మొగ్గు చూపింది. ఆంక్షలు అమల్లోకి వచ్చే ముందు రోజుకి సగటున 24,000గా నమోదైన కేసులు క్రమంగా 13,000కు తగ్గుతూ వచ్చాయి. అయితే గ్రామాల్లో మరణాలు సంభవిస్తుండటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గిన తర్వాతే ఆసుపత్రులకు వస్తుండటంతో మరణాలకు దారితీస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమైంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ టైం యథావిధిగా ఉంటుందని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. కఠిన నిబంధనలు అమలు చేయడంతో కరోనా కట్టడి సాధ్యమైందని, మరిన్ని రోజులు మరింత జాగ్రత్తగా ఉంటే మహమ్మారి నుంచి బయటపడే అవకాశముందని ఆరోగ్య శాఖ నివేదిక ఇవ్వడంతో సీఎం నేతృత్వంలోని సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా లాక్డౌన్ ప్రకటించి ముందుకు పోతుండటంతో ఏపీ కూడా కర్ఫ్యూ వైపు మొగ్గు చూపింది. హైదరాబాద్ మహానగరంలో ఎటు చూసినా వాహనాలే, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్లే. లాక్డౌన్ సడలింపు సమయం పెంచడంతో రహదారులపైకి పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఓవైపు ఆర్టీసీ బస్సులు, మరోవైపు ప్రైవేటు వాహనాలు పరుగులు తీశాయి. నిన్నటి వరకు జనం లేక బోసిపోయిన రోడ్లు ఇవాళ వాహనాల రాకపోకలతో సందడి కనిపించింది. నిత్యావసరాల కొనుగోళ్లతో పాటు చికెన్, మటన్, మద్యం షాపులు కూడా కిటకిటలాడాయి. తెలంగాణలో లాక్డౌన్ సడలింపు సమయం పెంచడంతో సోమవారం రోడ్లపైకి వాహనాలు పోటెత్తాయి. ప్రధాన జిల్లా కేంద్రాల్లో ఎక్కడ చూసినా వాహనాల రద్దీ కనిపించింది. హైదరాబాద్ లో యథావిధిగా ట్రాఫిక్ జామ్ కొనసాగింది. రిలాక్సేషన్ సమయం పొడిగించడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మధ్యాహ్నం 2 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో పెద్ద ఎత్తున రోడ్లపై ప్రజలు సంచరించారు. అలాగే కిరాణా షాపులు, షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాలు కిటకిటలాడాయి. అటు కూరగాయల మార్కెట్లు, మటన్, చికెన్ షాపులకు జనం క్యూ కట్టారు. ఇక మద్యం షాపుల వద్ద రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ బస్సులు, సెట్విన్ సర్వీసులు, టాక్సీలు, ఆటోలను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతించారు. దాంతో సిటీ బస్సులు, జిల్లాలకు వెళ్లే బస్సులు జనం రద్దీతో కిక్కిరిశాయి. అయితే ప్రైవేట్ ఆపరేటర్లతో పాటు అంతరాష్ట్ర సర్వీసులను మాత్రం నిలిపివేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రజా రవాణా వాహనాలను నియంత్రించారు. ఈ పాసులు ఉన్నవారికే అనుమతించారు. సరుకు రవాణా వాహనాలకు మాత్రం షరతులు లేకుండానే ప్రయాణించేందుకు వీలు కల్పించారు. 2 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా వాహనాలను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రైవేట్ దుకాణాలు, సంస్థలు, ఆఫీసులు పనిచేయడానికి అవకాశం కల్పించారు. వివాహాలకు 40 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. ఇక బ్యాంకులు, బీమా సేవ కేంద్రాల్లోనూ రద్దీ కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రోస్టర్ పద్ధతిలో 50% మేర పనిచేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ 50% హాజరు నిబంధన పాటించారు. ఇక తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం పోటెత్తారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని రకాల కార్యకలాపాలను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. అటు వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం జనం ఎగబడ్డారు. హైదరాబాద్ ఉదయం 7 నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు మెట్రో రైళ్లు నడిచాయి. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు చివరి మెట్రో రైలుకు అనుమతించారు. జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవల సమయాన్ని పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. చివరి రైలు 1 గంటకు బయలుదేరి 2 గంటల వరకు చివరి స్టేషన్ కు చేరుకోనుంది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో మెట్రో సేవల సమయాన్ని పొడిగించారు. ఇక అన్ని రకాల ప్రజా రవాణాకు మరో గంట అదనంగా వెసులుబాటు కల్పించారు. బీఆర్కే భవన్ లో సూపర్ స్ప్రైడర్లకు వ్యాక్సినేషన్ అందించే అంశంపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా క్యాబ్, ఆటో, ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేసే డ్రైవర్లకు, క్లీనర్లకు 3వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజు 10,000 మందికి వ్యాక్సిన్ వేసేలా చూడాలని తెలిపారు. మరోవైపు గాంధీ ఆసుపత్రి దగ్గర విధులు నిర్వహించే పోలీసులకు పండ్లు, మాస్కులు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ పంపిణీ చేశారు. కరోనా వారియర్స్ లో మెడికల్ సిబ్బంది తర్వాత పోలీసులు ఎక్కువగా పనిచేస్తున్నారని సిపి తెలిపారు. పోలీసులు సెకండ్ వేవ్ లో బాగా ఎఫెక్ట్ అయ్యారని, అందరూ జాగ్రత్తగా ఉండాలి. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ఇప్పటికే కౌంటర్ దాఖలు ఆలస్యం చేయడంపై సిబిఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో తాజా విచారణ కీలకం కానుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు రానుంది. ఇప్పటికే 3 సార్లు విచారించిన సిబిఐ కోర్టు కౌంటర్ దాఖలు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 1 లోపు కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ ప్రారంభిస్తామని
సిబిఐ కోర్టు హెచ్చరించింది. ఈ పరిణామాల మధ్య మంగళవారం జరగబోయే విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. గత విచారణలో భాగంగా జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ లాక్డౌన్, ఇతర కారణాలతో కౌంటర్ దాఖలు చేయడానికి వీలు కాలేదన్నారు. మరికొంత సమయం కావాలని సిబిఐ కోర్టును అభ్యర్థించారు. ఇక సిబిఐ తరపు న్యాయవాదులు కూడా సిబిఐ అధికారుల నుండి తమకు సమాచారం అందలేదని, తమకు కూడా మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రతివాదులకు జరిమానా విధించాలని సిబిఐ కోర్టును కోరారు. జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయకుండా విచారణను ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే పదే పదే సమయాన్ని వృధా చేస్తున్నారనే అభిప్రాయాన్ని కోర్టు ముందు ఉంచారు. దీంతో మంగళవారం జరిగే వాదనలు కీలకం కానున్నాయి. జగన్ బెయిల్ రద్దుపై సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ పిసి పంత్ను కలిశారు. ఏపీ సిఐడి అధికారులు వ్యవహరించిన తీరును ఆయన స్వయంగా వివరించారు. సిఐడి పోలీసులు విచారణలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ రఘురామకు తెలిపినట్లు సమాచారం. ఏపీసీఐడి రఘురామను అరెస్ట్ చేసిన అనంతరం ఎన్హెచ్ఆర్సీకి ఆయన కుమారుడు భరత్ ఫిర్యాదు చేశారు. భరత్ ఫిర్యాదుతో అంతర్గత విచారణకు ఆదేశించిన ఎన్హెచ్ఆర్సీ ఏపీ ప్రభుత్వం డీజీపీ సిఐడికి నోటీసులు జారీ చేసింది. ఇవాళ రఘురామ స్వయంగా కలిసి వివరించడంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తదుపరి చర్యలకు సిఫారసు చేస్తానని చైర్మన్ పంత్ హామీ ఇచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. ఈటెల వెంట బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలను అందరూ జేపీ నడ్డాకు వివరించారు. ఈటెల బీజేపీలో చేరతారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అటు కోర్టు ఆగ్రహం, ఇటు ప్రతిపక్షాల విమర్శలు. ప్రత్యామ్నాయం లేక ఆనందయ్య మందు తయారీ, పంపిణీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందుకు మాత్రం అనుమతులు ఇవ్వలేదు. వాటికి సంబంధించిన ఆ నివేదిక వచ్చేందుకు మరో 2 నుంచి 3 వారాల సమయం పడుతుండడమే కారణమని తెలిపింది. ఆయుష్ కమిషనర్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అనుమతులు ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా బాధితుల్లో వైరస్ తీవ్రతను తగ్గించేందుకు, ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు ఇస్తున్నారు. ఈ మందులు బాగా పనిచేస్తున్నాయని కృష్ణపట్నానికి వేలాది మంది ప్రజలు క్యూ కట్టారు. కంట్లో వేసే మందుతో 15 నిమిషాల్లో ఆక్సిజన్ సాధారణ స్థాయికి చేరుతుండటంతో ప్రజలు ఆనందయ్య మందు కోసం ఎగబడ్డారు. కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని, ఆనందయ్య మందుకి అనుమతి లేదని తయారీ, పంపిణీని ప్రభుత్వం నిలిపివేయించింది. ఆనందయ్యను రహస్య ప్రదేశానికి తరలించారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఆనందయ్యను ఉంచి మందు తయారీ, పంపిణీ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే మందుపై ఆయుష్ కమిషనర్, ఆయుర్వేద శాఖలు వెళ్లి విచారణ చేశాయి. ఎటువంటి హానికర ఔషధాలు లేవని, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవని నిర్ధారించాయి. అయినా ఆనందయ్యను బయటికి విడుదల చేయలేదు. 2 రోజుల క్రితం కృష్ణపట్నంలోని ఆనందయ్యను ఇంటికి తీసుకొచ్చి మరలా తెల్లవారుజామున తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందు పంపిణీ, తయారీకి రాష్ట్ర హైకోర్టులో ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వనీ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయవాదులు యలమంచుల బాలాజీ, పివి కృష్ణయ్య 2 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు.
వీటిపై సోమవారం జరిగిన విచారణ 2 పర్యాయాలు వాయిదా పడిన సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ఒక దశలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అడిగిన పత్రాలను ధర్మాసనం ముందుంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈలోపు ప్రతిపక్షాలు కూడా ఆనందయ్యను ఎందుకు బయటికి రానియడం లేదంటూ నిలదీశాయి. అటు హైకోర్టు ఇటు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. సోమవారం ఉదయం మెడికల్ కాలేజీల నిర్మాణానికి వర్చువల్ విధానంలో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆనందయ్య మందు, ఏపీలో కర్ఫ్యూ పొడిగింపుపై వైద్యారోగ్య శాఖ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆనందయ్య మందుపై హైకోర్టులో జరుగుతున్న విచారణను కూడా సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలోనే కంటిలో వేసే చుక్కల మందు మినహా ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కే అనే మందు కమిటీ ముందు చూపించకపోవడంతో దీనికి అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం PLF అనే మందులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో ఎటువంటి హాని లేదని తేల్చి చెప్పారు. కంట్లో వేసుకునే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ 3 వరకు దాంట్లో హాని జరిగేటువంటి ప్రమాదం లేదు, అవకాశం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే CCRAS చేసిన సర్వే లేకపోతే వీళ్ళు చేసినటువంటి టెస్ట్ రిజల్ట్స్ దాన్ని బట్టి అటువంటి అవకాశాలు ప్రస్తుతానికి కనపడతలేవు కాబట్టి ఓకే, ఆ లోకల్ ట్రెడిషనల్ హెల్త్ ప్రాక్టీసు కొనసాగించవచ్చు. సరే, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ డిస్ట్రిబ్యూషన్కి మాకు అబ్జెక్షన్ లేదు కాబట్టి ఆ డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో జరగవచ్చు. అయితే ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూనే ఆనందయ్య మందును ఎవరి ఇష్టానుసారం వారు వాడవచ్చని స్పష్టం చేసింది. ఆనందయ్య మందును తీసుకునేందుకు కరోనా బాధితులు రావద్దని ప్రభుత్వం సూచించింది. మందు పంపిణీ సందర్భంగా తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ప్రభుత్వం సూచించింది. కోవిడ్ పేషెంట్లకు బదులు వారి కుటుంబీకులు వెళ్తే బాగుంటుందని సూచించింది. కరోనా సెకండ్ వేవ్ నుంచి క్రమంగా బయటపడుతున్న మహారాష్ట్రను ఇప్పుడు మరో భయం వణికిస్తోంది. రాష్ట్రంలోని అహ్మద్నగర్ జిల్లాలో 8,000 మందికి పైగా చిన్నారులు కరోనా బారిన పడడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కరోనా థర్డ్ వేవ్ అంటూ జనం భయపడుతున్నారు. కరోనా బారిన పడిన చిన్నారులకు చికిత్స అందించేందుకు సాంగ్లీలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 5 చిన్నారులు ఈ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. కరోనా 2వ దశ వైరస్ ఉధృతితో మహారాష్ట్ర అల్లాడిపోయింది. మార్చి నుంచి నిత్యం 20,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ నుంచి మే వరకు ఏకంగా 1,00,000 కేసులకు చేరుకుంది. అన్ని రాష్ట్రాల కంటే ముందే కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దీంతో 2 నెలల తర్వాత 20,000 లోపు కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 18,600 మంది కరోనా బారిన పడ్డారు. 814 మంది మృతి చెందారు. మరోవైపు ప్రభుత్వం కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నందుకే తగ్గుముఖం పట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో సెకండ్ వేవ్ ఉద్ధృతి మహారాష్ట్రలోనూ తగ్గుతోంది. దీంతో అందరూ ఊరట పొందుతున్నారు. అంతలోనే మహారాష్ట్రలో పిడుగులాంటి వార్తలు వస్తున్నాయి. మే నెలలో భారీగా చిన్నారులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. జులై నాటికి సెకండ్ వేవ్ కరోనా పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత 6 నుంచి 9 నెలల్లో థర్డ్ వేవ్ వైరస్ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ ప్రధానంగా చిన్నారులపై ప్రభావం చూపనున్నట్లు చెబుతున్నారు. అయితే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఇప్పటికే 8,000 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. దీంతో థర్డ్ వేవ్ ముందే వచ్చిందా అనే ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఆగస్టు సెప్టెంబర్లో రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
వారి కోసం ప్రత్యేకంగా కోవిడ్ వార్డులు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం సాంగ్లీలో ఓ వార్డు ఏర్పాటు చేసింది. సెకండ్ వేవ్ లో బెడ్లు, ఆక్సిజన్ వంటి వాటికి తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో థర్డ్ వేవ్ లో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త అని ఓ ఎమ్మెల్యే తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు ఏ తేదీలో వస్తుందో తెలియదని, దానిని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న కరోనా ఆంక్షలను జూన్ 15 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఎత్తుకు పై ఎత్తులతో బెంగాల్లో రాజకీయం రంజుగా సాగుతోంది. తుపాను విధ్వంసం, ఆ తర్వాత రాజకీయ కల్లోలం. బీజేపీ అధిష్టానం మమతా మధ్య తాజా వివాదంలో పైచేయి సాధించేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో కేంద్రానికి దీదీ షాక్ ఇచ్చింది. బెంగాల్లో తుపానుపై ప్రధాని మోదీ మీటింగ్కు సీఎం మమత ఆలస్యంగా రావడమే కాక అలా వచ్చి ఇలా వెళ్లడం పెనుదుమారం రేపింది. అయితే ఈ విషయాన్ని బీజేపీ సీరియస్గా తీసుకుంది. సీఎంనేమీ చేయలేమని భావించిన కేంద్ర పెద్దలు పరోక్షంగా పంచ్ విసరాలని భావించారు. దాంతో సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయను రిలీవ్ చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించారు. కేంద్రం వేసిన ఎత్తులకు అంతే స్పీడ్గా మమత స్పందించింది. తాను ప్రధాని మీటింగ్కు ఆలస్యంగా వెళ్లడం, తన వెంట సీఎస్ కూడా నడవడంతోనే కేంద్రం కక్ష తీర్చుకుంటోందని భావించిన మమత రిలీవ్ అస్త్రం నుంచి సీఎస్ను కాపాడుకోవాలని నిర్ణయించారు. సీఎస్ను రిలీవ్ చేయలేమని కేంద్రానికి లేఖ రాశారు. వాస్తవానికి సీఎస్ బందోపాధ్యాయ పదవీ కాలం మే 31తో ముగుస్తుంది. ఆయన సేవలు వినియోగించుకోవాలని భావించిన మమత పదవీకాలం పొడిగించాలని కేంద్రాన్ని కోరారు. అయితే ఈలోగా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో మళ్లీ మొదటికి వచ్చింది. తనను నమ్ముకున్న వాళ్లకు అండగా నిలిచే మమత ఆలాపన్ బందోపాధ్యాయ విషయంలో కేంద్రం ఒత్తిడికి తలొగ్గొద్దని నిశ్చయించుకున్నారు. దీంతో బెంగాల్ రాజకీయాల్లో హీట్ పెరిగింది. సీఎస్ రిలీవ్పై కేంద్రానికి లేఖ రాసిన మమత అటు నుంచి మరో స్టెప్ రాకముందే కేంద్రానికి షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆలాపన్ బందోపాధ్యాయతో సీఎస్ పదవికి రాజీనామా చేయించి తన సలహాదారుగా నియమించుకుంది. ఈ పదవిలో ఆలాపన్ 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేసే మమత తాజా నిర్ణయంతో మిగతా రాజకీయ నేతల కంటే తాను ఎందుకంత స్పెషల్ లీడరో చెప్పకనే చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మాదిరి వర్షపాతం నమోదు కావచ్చని అంటున్నారు. ఈసారి వేసవిలో మండు టెండలు అంతగా లేకపోవడానికి మూల కారణం గాలులు దిశ మార్చుకోవడమేనని చెబుతున్నారు. జూన్ 3వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వర్షాలు ఎప్పుడెప్పుడు పడతాయా అని ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులకు భారత వాతావరణ శాఖ నిపుణులు చల్లటి వార్త పంపారు. ఈసారి తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో, వాతావరణంలో తేమతో మేఘాలు ఏర్పడి తరువాత మంచి వానలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రతలు సరిపోతాయని, ఇరు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో దాదాపు ఒకేలా వర్షాలు పడొచ్చని అంటున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొస్తున్నారు. అయితే ఏటా ఫిబ్రవరి, మార్చిలో పడే వానలు ఈసారి కురియకపోవడానికి కొన్ని కారణాలు చెప్తున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవడానికి బలమైన ద్రోణులతో పాటు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడలేదంటున్నారు. తెలంగాణ మీదుగా ఆవర్తనాలు ఏర్పడినా అవి బలహీనంగా ఉన్నాయంటున్నారు. ఉరుములు, మెరుపుల వానలు భద్రాద్రి, వరంగల్, పశ్చిమ జిల్లాల వరకే పరిమితమయ్యాయని వివరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి పెద్దగా ఎండలు, వడగాల్పులు లేకపోవడానికి వాతావరణంలో ఏర్పడ్డ మార్పులే కారణంగా చెప్తున్నారు. వేసవిలో మార్చి నుండే ఉత్తరాది, రాజస్థాన్, మధ్య భారత్ నుంచి వేడిగాలులు దక్షిణానికి వీస్తూ ఉంటాయని, ద్రోణులు ఏర్పడక వడగాల్పులతో ఉష్ణోగ్రతలు మే నెలాఖరుకు మరింతగా పెరుగుతూ ఉంటాయని విశ్లేషిస్తున్నారు. దక్షిణాదితో పాటు బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశల నుంచి వీచిన గాలులు తేమను తీసుకురావడంతో సాయంత్రం సమయాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయని అంటున్నారు. వాటికి తోడు ఈదురుగాలులు ఉష్ణోగ్రతలను పెద్దగా పెరగకుండా చేశాయంటున్నారు. వచ్చే వారం రోజులు ఇరు రాష్ట్రాల్లో 40 డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండొచ్చని భావిస్తున్నారు. వేసవి ఆఖరులో కొద్ది రోజులు మినహా ఎక్కువ రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కావచ్చంటున్నారు.
తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేయడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానుండడంతో ఖరీఫ్ సీజన్లో వేయాల్సిన పంటల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లో కిర్రాక్ న్యూస్ చూస్తూనే ఉండండి. ABN.